నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన నిర్మించుకోవాలి. లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచన. గ్రామీణ ఆధ్యాత్మిక జీవన విధానంలో బ్రహ్మోత్సవాలు ముఖ్యమైన పండుగగా నిలుస్తాయి. మాజీ మంత్రి అల్లోల. జిల్లాలో ఘనంగా మేడే దినోత్సవాలు, ఎగిరిన ఎర్ర జెండాలు, కార్మిక ఐక్యతను చాటిన కార్యక్రమాలు. నిర్మల్ మున్సిపల్ కమిషనర్గా రవిబాబు బదిలీ అయిన జగదీశ్వర్ గౌడ్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం దిలావర్పూర్ మండలం సిరిగాపూర్లో మౌనిక అనే లబ్ధిదారులకు మంజూరైన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను తనిఖీ చేస్తూ సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వాల పథకాలను వివరిస్తూ లబ్ధిదారులకు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శంకర్, ఎంపీడీఓ అరుణ, సర్పంచ్ చైతన్య, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ఒక బస్తాకి ఎంత? 300 రూపాయలు ఒక బస్తాకి. ఇటుకలు ఎక్కడ? నిర్మల్ నుంచి వింటాం. అక్కడ ఎంత ఛార్జ్ చేస్తారు? ఒక ట్రాక్టర్లో ఎన్ని ఇటుకలు పడతాయి? 2000 వస్తాయి సార్. ఒక ట్రాక్టర్ 2000. ఇది క్యాపిటల్ జియో గవర్నెన్స్ ఫస్ట్ విలేజ్ మార్కెట్ తీసుకుంటారు సార్. ఇక్కడ మార్కెట్ బెనిఫిషియరీ కోడ్ వస్తుంది మనకి. తర్వాత ఒకవేళ G+1 అయితే మనకి ఇక్కడ ఎస్ఎం వస్తుంది. ఇక్కడైతే లేదు. ఇది కాలేదు సార్, ఇంతకు ముందు రాలేదు మనకి. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎంత సమయం పడింది కంప్లీట్ చేయడానికి? జూలై లాస్ట్ జూలైలో స్టార్ట్ చేశారు. ఓకే. ఎంత సార్ లోపలికి వెళ్ళొచ్చా? గ్రామీణ ఆధ్యాత్మిక జీవన విధానంలో బ్రహ్మోత్సవాలు ముఖ్యమైన పండుగగా నిలుస్తాయని మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం దిలవార్పూర్ మండలం కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు మాజీ మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. మాజీ మంత్రి ఐక్యరెడ్డి మాట్లాడుతూ గతంలో తన హయాంలో నూతన ఆలయం రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా తనకు నూతన ఆలయాన్ని నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. लक्ष्मीनाथ स्वामी प्रसादी नमस्तु शुभम शुभम। युक्ते नमः सामये देव सजन
మేడే దినోత్సవం వల్ల కార్మికులకు 8 గంటల పని, వారానికి ఒకరోజు సెలవు వచ్చాయని విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కల పూజ అన్నారు. శుక్రవారం మేడే దినోత్సవం పురస్కరించుకొని నిర్మల్ పవర్ హౌస్ కాంపౌండ్లో ఆయన ఎర్ర జెండాను ఆవిష్కరించారు. విద్యుత్ వ్యవస్థలో కార్మికులకు నష్టం కలిగించే చర్యలను పోరాటాల ద్వారా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కె వెంకటరమణ, టి మనోహర్ స్వామి, కొరిపల్లి శ్రీనివాస్, రాజేశ్వరరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు 1886 నుంచి 1989 వరకు జరిగిన పోరాటంలో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన కార్మికుల కాల్పుల్లో ఒక రక్తం జెండాగా ఎగిరిందే ఈనాడు ఈ ఎర్ర జెండా అని అందరికీ తెలియజేస్తున్నాం. మిత్రులారా, మనం చూస్తూ ఉన్నాం, రోజు కూడా భారతదేశ వ్యాప్తంగా అసంఘటిత కార్మికులను, సంఘటిత కార్మికులను, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ హక్కులను హరించడానికి మేనేజ్మెంట్లు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా అదే దిశగా ఆలోచిస్తున్నాయి. మన విద్యుత్ వ్యవస్థకు వస్తే ఇలా మన రాష్ట్రంలోనే ఒక తాడు కంపెనీ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. హక్కులు కాలరాయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ప్రయోజనాల ప్రభావం భాగంగా కార్మికుల హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. బాల భరోసా శారీరక ఎదుగుదల ఉన్న చిన్నారుల అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం ఎంతో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాల భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చేరిన పిల్లల్లో ఎదుగుదల లోపాలు గుర్తించి వారిని బాల భరోసా కేంద్రాల్లో చేర్పిస్తామని పేర్కొన్నారు. ఈ పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, సంక్షేమ అధికారి వినూత్న, ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, ఆర్ఎంఓ రమేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన పిల్లలకి పుట్టినరోజు నుంచి ఒక 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఏమైనా సమస్య ఉంటే మనం ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా మన డాక్టర్స్ కన్సల్ట్ అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి పిల్లల్ని చెక్ చేస్తారు. దాంట్లో నాకు తెలిసినంత వరకు ఒక 4D మనం మెజర్ చేస్తాం. 4 దాంట్లో డెఫిషియన్సీ ఉంటుంది, ఇంకా మిగతా 3 దాంట్లో 4 డెఫిషియన్సీని మనం మెజర్ చేస్తాం. మొత్తం ఈ డెఫిషియన్సీ మెజర్ చేస్తే ఒక 30 కేటగిరీలో పిల్లల్ని డివైడ్ కూడా చేయడం జరుగుతుంది. 25 to 80% కేసెస్లో మనం స్టార్టింగ్ నుంచి పిల్లల మీద ధ్యానం పెడితే ఒక Tier 1, Tier 2, Tier 3 అంటే కన్సర్న్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో దానికి ఉపచారం లేకపోతే మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తీసుకువచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాము. డైస్ సెంటర్లో ఇక్కడ కూడా కాకపోతే మనం రిమ్స్ లాంటి హాస్పిటల్కి రిఫర్ చేసుకోవచ్చు. రిమ్స్లో కూడా ఒకవేళ దానికి ట్రీట్మెంట్ లేకపోతే మనం హైదరాబాద్కి రిఫర్ చేస్తాం. అంటే ఉద్దేశం అనేది పిల్లలకి ఏ సమస్య. దిల్వార్పూర్ మండలం కాల్వశ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. నిర్మల్ ప్రాంతంలో లక్ష్మీ నరసింహ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం కోరిన కోరికలు తీరుస్తూ మనలో ఉన్న భయాన్ని తొలగిస్తాయన్న ప్రజల విశ్వాసం. వేద పండితులు, యజ్ఞాచార్యులు, చక్రపాణి నరసింహమూర్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేసినట్లు కమిటీ అధ్యక్షులు అంగూరు మహేందర్ తెలిపారు. వైష్ణవేభ్యో భరత్ భాగవతాచార్య
సామాజిక సేవా కార్యక్రమాల్లో డాక్టరేట్ పట్టా పొందిన లక్ష్మణ్ చాందం మండలం చామనపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ను మాజీ మంత్రి అల్లోలి రెడ్డి అభినందించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సుదర్శన్ను శాలువాతో సత్కరించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. సామాజిక సేవలో ఉన్న తృప్తి ఎందులో ఉండదని ఇందుకోసం కృషి చేస్తున్న సుదర్శన్ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునందన్ రెడ్డి, అర్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ అభివృద్ధి కార్మికులే చోదక శక్తి అని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్మిక శాఖ అచీవ్మెంట్స్ యాక్టివిటీస్ బుక్లెట్ను ఈ సందర్భంగా కలెక్టర్ ఆవిష్కరించారు. పలువురు కార్మికులకు శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు తమ తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ముత్యన్ రెడ్డి, కార్మిక శాఖ అధికారి రాధలింగు, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సరంగపురం మండలం జౌలి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దాదాపు 6 ఎకరాల్లో మొక్కజొన్న పంట కాలి బూడిదైంది. మొదట గ్రామానికి చెందిన కరుణాకర్కు సంబంధించిన పంట భూములు అంటుకున్న నిప్పు పక్కనున్న పెద్ద భీమన్న, కుమారి జనార్దన్, మురళి, మహేశ్వర పంట భూముల్లో మంటలు పాకడంతో పంట నష్టం తీవ్రంగా సంభవించింది. రైతులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా 6 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్టు భావిస్తున్నారు. రైతులను ఆదుకోవాలని బాధితులు ఈ సందర్భంగా కోరారు. లెక్క మీద ఉన్నదా కర్రకర కంటే కోపం కానీ అది అదే వైట్ అది చచ్చిపోతారు వాడు నచ్చి మేమే అట్టుకుంటారు. కార్మిక హక్కులను నిర్వీర్యం చేసిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకించాలని టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న పిలుపునిచ్చారు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా నుండి భగత్ సింగ్ వరకు కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్నాయని ఆరోపించారు. అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బక్కన్న, నాయకులు మహేందర్, లక్ష్మీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా సంఘటితంగా పోరాడకపోయేదేం లేదు, పోరాడకపోయేదేం లేదు. కార్మికుల ఐక్యత రద్దు చేయాలని లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని లేబర్ కోడ్లను వెంటనే ఆపివేళ యుద్ధాలను యుద్ధాన్ని ఆపాలి, ఇజ్రాయెల్ యుద్ధాన్ని. కార్మికుల ఐక్యత. కార్మిక రక్తం చెందిన రోజు, ఎర్ర జెండా సృష్టించిన రోజు, కార్మిక రక్తం చెందిన రోజు, మేడే మేడే ఈనాడే మేడేలో బానిస బ్రతుకుల అంకిత గీతం ఆల దోపిడి మూకలు ఓడిన రోజు, దోపిడి మూకలు ఓడిన రోజు, దోపిడి మూకలు ఓడిన రోజు. ఇవాళ యుద్ధ భారాలు కానీ అలాగే కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ టీయూసీ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా మేడలు జరుగుతూ ఉన్నాయి. పెట్టుబడిదారులు కార్మికుల సంపదను దోచుకోవడానికి, కార్మికులను పని విధానం, పని బరువును, పని గ్యారంటీని, ఎక్కువ పని భారాన్ని మోపడానికి పెట్టుబడిదారులు రోజు పెట్టుబడిదారు విధానం పెరిగిపోయి కార్మిక శ్రమలకు దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికుల రాజ్యం రావాలని కలలు కన్నటువంటి రోజు. కార్మికులు 1886లో 8 గంటల పని కావాలని చెప్పేసి 140 సంవత్సరాల కిందనే కొట్లాడితే ఇవాళ 10 గంటల పని జరిగింది. 8 గంటల పని
పని నడుస్తూ ఉన్నది. కానీ ఇవాళ మానవుడు అంటే టెక్నాలజీ అత్యంత వేగవంతమై అత్యంత ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి మానవుడు శాటిలైట్ను ఆకాశం మీదకి పంపుతున్నా కూడా పని దినాలు 10 గంటలు తగ్గాలి. 10 గంటలు తగ్గకుండా ఇవాళ 12 గంటలు పని పెంచడం చాలా అన్యాయమైంది. ఇవాళ ఇన్ఫోసిస్ కంపెనీ చైర్మన్ కానీ ఎల్ఎన్టీ కంపెనీ చైర్మన్లు కానీ 90 గంటలు పనిచేయాలని, అలాగే 12 గంటలు పనిచేయాలని ప్రభుత్వాలకు వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులు కార్మిక సంపదను దోచుకోవడానికి, పిండుకోవడానికి, కోటీశ్వరులు కావడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 29 చట్టాలను వెంటనే తగ్గించి వాటిని రద్దు చేసి కార్మికులకు 8 గంటల పని కావాలని, అలాగే ఏదైతే 12 గంటల పని విధానాన్ని తగ్గించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిర్మల్ మున్సిపల్ కమిషనర్గా రవిబాబు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ ఆదిలాబాద్కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రవిబాబు వచ్చారు. నూతన మున్సిపల్ కమిషనర్ నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ పుష్పగుచ్చం అందజేసి స్వాగత శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా నూతన కలెక్టర్గా భవేష్ మిశ్రాను బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమం నాయకులు రావుల రామ్నాథ్, కౌన్సిలర్లు గంజిరాజు, శ్రీరామోజు నరేష్, కూన శ్రీకాంత్, జింక సూరి, కార్తిక్, సుంకరి, సాయి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గాజులపేట సంతోషిమాత ఆలయ 42వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ఏకైక సంతోషిమాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. గణపతి పూజ, పుణ్యావచనము, నవగ్రహ పురోహితుతో పాటు యోగిని మంటపాలు, చండీ పారాయణం, చండీ హవనం, హోమం కార్యక్రమం నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఈ ఆలయానికి ప్రాశస్త్యం ఉందని ఆలయ పూజారి నరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు షెట్పల్లి సంతోష్, వందన, పత్కి రమేష్, రాజులదేవి రాజశేఖర్, జయశ్రీ భక్తులు పాల్గొన్నారు. देशाधिपति अष्टावधि नवपदे भूविषि ताजा आचर परमेव्य वंस्वाहा मंत्रोक्त देवताभ्यो नमः अनेन गौर्या सूक्ष्मात्मका राम्या सूक्ष्मात्मका देवता सहिता चित्रराजसंगते स्वाहा ओम चंद्राय स्वाहा ओम अभ्य स्वाहा ओम गौरी नमः स्वाहा ओम अग्रे मोर्धादिवत लोकदे पृथिव्यायं रामेंचा ब्रह्मगुष्टादिवान निवारणं सीद्वेदः विष्णवे स्वाहा नारायणाय स्वाहा ओम बृहस्पति अक्षोभ्यः जनेषु यत्तीरच्छ्वसत प्रजा तस्मात् द्रविन्धे चित्रं स्वाहा पावसृत स्वाहा शनैश्चराय स्वाहा ओम यमाय स्वाहा ओम प्रजापते स्वाहा ओम चित्राभो ज्योतिषदावत सखा तया दृष्टया वृता स्वाहा 42వ వార్షికోత్సవ కార్యక్రమం ఈరోజు ఉదయము గణపతి పూజ, పుణ్యాహవాచన కార్యక్రమంతో ప్రారంభమైనాయి. ఆ తర్వాత నవగ్రహ, యోగిని మంటపాలు, క్షేత్రపాలక మంటపాలు, సర్వతోభద్ర మండలోపరి ప్రధాన కలశ బ్రహ్మ కలశ స్థాపన కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. ఆ తర్వాత మరి కాసేపట్లో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దేవీ సప్తశతి చండీ పారాయణము, అలాగే దేవీ సప్తశతి చండీ హవన కార్యక్రమం అనేది నిర్వహించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడి భక్తులు. శతాబ్దాల కాలంగా పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెల సురేష్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పట్టణంలోని ఇందిరానగర్ సిఐటి కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ దినోత్సవం ఎంతో మంది కార్మికుల ప్రాణత్యాగాల వల్ల వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి శైలజ, పట్టణాధ్యక్షులు సాధన, రమ, ప్రవీణ్, కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ నష్టం చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే లేబర్ కోడ్ చట్టాలు తీసుకురావడం వల్ల ఇలా కార్మికులకు నష్టం చేసే పరిస్థితి ఉంది. ఇలా 29 చట్టాలు రద్దు చేస్తూ వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ చట్టాలు తీసుకురావడం జరిగింది. వాటి ద్వారా ఇలా మే 1 నాడు 1886లో అమెరికా దేశం చికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాడి ఇలా 8 మంది అమరులైన స్ఫూర్తిగా ఇలా మేడలు జరుపుకుంటే ఇలా భారతదేశంలో ఆ 8 గంటల పనిని
తొలగిస్తూ ఇలా భారతదేశంలో ఉన్న ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఇలా 10 గంటలు చేయాలని ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇంకా ఇలా దానికి సంబంధించిన జీవోని ఇంకా 10 గంటలు పని చేయాలని ఇలా జీవోని ఇంకా ఇవ్వడం జరిగింది. దీన్ని సిఐటిగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఇలా 8 గంటల పనిని ఇలా కార్మికులకి ఇలా కల్పించే విధంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా కనీస వేతన చట్టాన్ని ఇంకా ఇలా సవరించాలి. కనీస వేతన 26,000 రూపాయలు ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలనేది ఈరోజు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఇంకా కల్పించాలనేది ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇలా సిఐటి జిల్లా కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా కార్మికులను నష్టం చేసే చట్టాలను వెంటనే తొలగించాలని ఈరోజు సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి 8 గంటల పనిని ఇలా కొనసాగించాలి. ఇలా కార్మికుల స్ఫూర్తిగా కార్మికులను దినోత్సవంగా ఇలా మేడేని ఇలా నిర్మల్ జిల్లా కేంద్రంలో సిఐటి కార్యాలయం జరుపుకోవడం. మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక 4 రేబల్ కోడ్ రద్దు చేసి పోరాడాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ఉపాధ్యక్షులు గంగన్న పిలుపునిచ్చారు. లక్ష్మణ్ చాంద మండలం వడ్డ్యాల్లో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. లింగన్న, పోషెట్టి, అంజలి, రాజమణి, రవిశంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్జీ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో శుక్రవారం కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన గంగా కిషన్ విజయ దంపతులు ఈ క్రతువును జరిపించారు. వేద పండితులు రాజశేఖర్ శర్మ, నరేష్ శర్మతో పాటు దామోదర చక్రపాణులు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం సభ్యులు కర్రెన్న, భూమేష్, లక్ష్మీపై తదితరులు పాల్గొన్నారు. పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెళ్లి కూతురు పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాండా నడిమి పెళ్లి కూతురు నిర్మల్ జిల్లా మాదిగ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు కత్తి విష్ణు దళిత రత్న అవార్డును స్వీకరించారు. హైదరాబాద్లో మాదిగ హక్కుల పరిరక్షణ కోసం చేసిన కృషికి గాను రవీంద్ర భారతిరావు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు కత్తి విష్ణును అభినందించారు. పట్టణంలోని మంజులాపు శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు చెనిగారపు జ్యోతి నరేష్ దంపతులు, ఐండ్ల విజయలక్ష్మి స్వామి దంపతులు, చిన్నయ్య గురుస్వామి, లక్ష్మీ నరసింహ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి కౌన్సిలర్ నరేష్ అన్నదాతగా వివరించారు. గోవిందా లక్ష్మీ నారసింహ గోవిందా. యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మాటలు కాదు 12 సంవత్సరాలుగా నిరంతరం అన్నదాతల సహకారంతో ఈరోజు మరి వేద పండితులైనటువంటి వారి కార్యక్రమంలో వచ్చే ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకొని మరి ఈరోజు అన్నదాతలుగా మరి ఉన్న ఎన్నికైనటువంటి చెన్నగారపు నరేష్ గారు, జ్యోతి నరేష్ గారు ఈరోజు మనందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి అన్నదాతలుగా మరి ఈ కార్యక్రమంలో మొన్న ఎన్నికైనటువంటి శ్రీమతి ఐండ్ల విజయలక్ష్మి స్వామి గారికి కూడా కౌన్సిలర్గా ఎన్నికైనప్పుడు వారికి కూడా శుభాకాంక్షలు. పట్టణంలోని గౌతమి మహారాష్కు చెందిన విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించారని విద్యా సంస్థల చైర్మన్ వెంకటనారాయణ పేర్కొన్నారు.
పాఠశాలకు చెందిన సుంకరి వర్ధిని 580 మార్కులు సాధించి టాపర్గా నిలిచినట్టు తెలిపారు. అలాగే సుమిధన్ రెడ్డి, నేత్రజ్ఞ, శ్రీనిత్, హరికృష్ణ, సాత్విక్ రెడ్డి, ఆద్య 550కి పైగా మార్కులు సాధించారని అభినందించారు. ఈ సందర్భంగా సిఓ భరత్, డైరెక్టర్ శ్రీకాంత్, రామదాసులు విద్యార్థులను అభినందించారు. Teachers' dedication, so we got a very good result. You came to school, you struggled a lot, is it? So now you are going to different colleges, is it or not? So I think you'll keep the name shine always, Gauri and even your parents. So I thank each and every teacher for their dedication. Thank you. Thank you, sir. Every year, Nirmal students used to perform very well in Essay 1 and the revision tests. And when it comes to the board examination, there is no relation between the marks scored in the previous test and the board examination test. So always the central office people used to ask me, ఏం చేస్తారా నిర్మల్లో అర్థం కాదు, ముందే రివిజన్లో చాలా బాగా వస్తాయి, పిల్లలు బోర్డ్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు దే నెవర్ పర్ఫార్మ్. బట్ దిస్ టైమ్ వెన్ ఐ ఎంటర్డ్ ఐ సెడ్ దిస్ టైమ్ ద సీన్ విల్ బి డిఫరెంట్. డెఫినెట్లీ విల్ బి మానిటరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, విల్ బి స్పీకింగ్ టు ద స్టూడెంట్స్ అండ్ విల్ టాక్ టు ద టీచర్స్ ఆల్సో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన నిర్మించుకోవాలి, లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచన. గ్రామీణ ఆధ్యాత్మిక జీవన విధానంలో బ్రహ్మోత్సవాలు ముఖ్యమైన పండుగగా నిలుస్తాయి, మాజీ మంత్రి అల్లోల. జిల్లాలో ఘనంగా మేడే దినోత్సవాలు, ఎగిరిన ఎర్ర జెండాలు, కార్మిక ఐక్యతను చాటిన కార్యక్రమాలు. నిర్మల్ మున్సిపల్ కమిషనర్గా రవిబాబు, బదిలీ అయిన జగదీశ్వర్ గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Audio Jungle.